జైలర్ గురించి ఏమన్నా చెబుతావా? జైలర్ గురించి ఏం చెప్తావు? నాకు చూస్తుంటే మైండ్ పోతుంది. ఆ విజువల్ ఏంది, ఆ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అసలు అప్పుడులోనే ఆ మ్యూజిక్ ప్రతి రీల్ కి అను ఎక్కడ గొడవలు జరిగిన ఏది జరిగినా సరే బ్యాక్గ్రౌండ్ అదే మ్యూజిక్ కొట్టారు. ఇప్పుడు దానికి అమ్మలా కొట్టాడు ఆ మ్యూజిక్. ఇంకా పెంచారు, బీజిఎం పెంచారు. థియేటర్ లో సౌండ్ బాక్సులు పగిలిపోతాయి అనుకుంటా. ఓయమ్మ, నిజంగా రజనీకాంత్ గారు అంత ఏజ్ వచ్చినా సరే అసలు ఆ ఫిట్నెస్ గాని, ఆ కత్తిరిసరతం ఏంది. అసలు నాకు ఒకటి అర్థం కదా, జీబులన్నీ పలకొట్టుకుని వచ్చేసాడు, గన్నులు పెట్టాడు ఎదురుగా. ఆ బాంబులు ఎవరేసారు వెనక నుంచి? వీళ్ళిద్దరేమో మసిలోని చూశారు. ఇదే చేద్దామా అంటాడు. అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదే సస్పెన్సా? నాకు అదే అర్థం కాల. అంటే వెనకమాల ఫ్రేమ్ చూసుకుంటే ఒక్కడే నడుచుకుంటూ వచ్చాడు, వెనకమాల ఎవరు లేరు, ఆ బిల్డింగ్ పడిపోయింది, మొత్తం పేల్చేశాడు. ఆ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి జీబుల మీదకి? ఓ అమ్మ, ఆ సస్పెన్స్ నిజంగా సినిమా మొత్తం చూడాలనిపిస్తుంది. నిజంగా అంత సస్పెన్స్ పెట్టాడు. నిజంగా రజనీకాంత్ గారికి ఓపిక అయితే మెచ్చుకోవచ్చు. ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే దీంట్లో బాలకృష్ణ గారు కూడా కనపడతారు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఏంటో నాకు తెలియట్లా. బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు కలిశారు అంటే అసలు ఓ ఇచ్చి పడేసినట్టే. ఇంకా దాని గురించి ఇంకా మనం మాట్లాడుకుంటా ఉండవేక. ఏ ఏత్తరు ఏత్తరు పొగిడైపోద్ది మొత్తం కూడా. ఎందుకంటే రజనీకాంత్ ఫ్యాన్స్ అంటేనే మామూలు కాదు ఊపు. అందులో బాలయ్య ఫ్యాన్స్ కలిశారు అంటే గనక దుమ్ము లేసిపోద్ది. అసలు ఆ సినిమా అసలు ఏ రకంగా ముందుకెళ్తది ఇది. కానీ వాళ్ళు చెప్పే విధానం బాగా నచ్చింది నాకు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది ఆయన చేయటం, ఆ విజువల్ చూపించడం, బాంబులు పేలవటం గానీ, ఇదే చేస్తే బాగోదా అంటాం, సరే ఇదే అని స్పాట్ 2 అని రిజర్వ్ పడతాం. చాలా బాగుంది. ఆ చూడాలి ఇంకా. ఓవరాల్ గా ఎలివేషన్ షాట్స్ ఎలా అనిపించాయి? ఓ చాలా కొత్తగా అనిపించినాయి అన్న. అసలు మొత్తం కూడా మనుషులు వస్తా ఉంటే కత్తులు గుచ్చుకుపోతాం, అంతా అయిపోయి ఆ జేబులో నుంచి ఆ బాంబు పడితే ఆ జేబులో పడేది కూడా తెలియదా అంటే, వాళ్ళకి బాంబు అని తెలియదా లేకపోతే ఏంటి అన్నది నాకు అర్థం కాల. అది చివరికి ఈయన బయటకు వచ్చేసిన తర్వాత ఆ గొడ్డలు ఇలా ఇసిరేటప్పటికి అది బ్లాస్ట్ అయ్యిద్ది, లోపల గోళ్ళ పల కొడుకుని జీబులు వస్తాయి. వాళ్ళు ఇలా గన్నులు పెట్టి కాల్చే గ్యాప్ లో వెనక నుంచి అవి వచ్చి ఆ జేబులు ఎలా తగలబడిపోతే నాకు అది అర్థం కావట్లా. ఎన్నిసార్లు చూసినా నాకు అర్థం కావట్లా ఎవరన్నా ఉన్నారా అని. అదే సస్పెన్స్ అనుకుంటా సినిమా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు సినిమా? సినిమా సస్పెన్స్ కిల్లింగ్ గా ఉంటది అనిపిస్తుంది. జనాలందరినీ కూడా పిచ్చెక్కిచ్చేటట్టు ఉంటది అనిపిస్తుంది. రికార్డులు షేక్ అవుతాయా? ఇక షేక్ గీకులు ఏముండవు ఇక, పక్కింటికి వెళ్ళిపోతాయి ఇక అన్ని. రికార్డులు మొత్తం బద్దలైపోతాయి అది.